హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో చాలా వరకు మనకు కామెంట్స్ వస్తున్నటువంటి వాటిల్లో ఇంపార్టెంట్గా వీటిని కూడా తీసుకున్నాను. సో ఏంటంటే కీ సీట్ గురించి అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా మరి కట్ ఆఫ్ అంటే ఏ జిల్లాకి ఏ డిస్టిక్కి ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అది చెప్పడం కష్టము. సో ఎక్స్పెక్టేషన్తో 60 to 65 అన్న అది కూడా అప్పట్లో ఇచ్చినటువంటి స్కోర్ ప్రకారం, అంటే స్టార్టింగ్లో ఎగ్జామ్ రాసిన సమయంలో చాలా ఎక్కువ స్కోర్ చెప్పారు. దాన్ని బట్టి మనం ఇచ్చినటువంటి సో ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ అనమాట. అది ఎగ్జాక్ట్లీగా ఎవరు చెప్పలేరు ఎగ్జాక్ట్లీగా. సో నేను కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు చెప్పే స్కోర్ను బట్టి కూడా కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మేబీ 55 to 60 మధ్యలో కానీ, లేదంటే 50 to 55 మధ్యలో కానీ రావచ్చు. ఒక 3-4 మార్క్స్ అటు ఇటు, అంటే 2-3 మార్క్స్ అటు ఇటులో మీకు కట్ ఆఫ్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏదేమైనప్పటికీ స్ట్రాంగ్గా ఉండండి, నో ప్రాబ్లం. కీ అయితే అడుగుతూ ఉన్నారు కదా. సో మీకు కీ గురించి చెప్పేది ఏంటంటే, సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్య లాంగ్వేజెస్ సంబంధించినటువంటి కీ అయితే రిలీజ్ అయ్యింది, సైట్లో వస్తూ ఉంది. అంతేకాకుండా మ్యాథ్స్కు సంబంధించినటువంటి కూడా కొన్ని సబ్జెక్టులు, మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కొంచెం కీ వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కీ అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. సో మరి మీరు కూడా సైట్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, నేను కూడా వాచ్ చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్కి సంబంధించి సో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక ఓటు అయితే పెడదామని అనుకుంటున్నాను. సో ఒక పోస్ట్ చేస్తాను, ఓటింగ్ పోస్ట్ చేస్తాను. ఆ ఓటింగ్లో మీరు ఏ డిస్టిక్ ఎంత అని చెప్పేసి కట్ ఆఫ్ అనేది నేను కొన్ని కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇస్తాను అప్రాక్సిమేట్లీ. దానికి మీరు ఓటు వేసేదాన్ని బట్టి చూసి ఆ పర్సంటేజ్ ఏ దానికి ఎక్కువ ఉందో ఆ కట్ ఆఫ్ అయితే మనం ఫైనలైజ్ చేసుకుందాము. సో దాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుందేమో అని చెప్పేసి నేను ఒక నిర్ణయం అయితే ఇది తీసుకుంటున్నాను. సో ఇది టాపిక్ ఈరోజు అయితే. మొత్తానికి వచ్చేసి మీకు కీ అనేది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఒక 2-3 డేస్లో అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 వీక్ అప్రాక్సిమేట్లీలో కీ వస్తుందన్నమాట. ఎగ్జామ్స్ అయిపోతాయి. యోగాంధ్ర వల్ల కొంచెం మరి పోస్ట్ పోన్ అయ్యాయి ఎగ్జామ్స్ కూడా, మీరు చూశారు. సో 1కు 2కు నెక్స్ట్ మంత్కి కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. అది 20th 21 జరగాల్సినటువంటి ఎగ్జామ్స్. సో ఈ రోజుది మర్నాడుది. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. వాటికి సంబంధించి హాల్ టికెట్లు కూడా 26th డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు ఈ మంత్. సో వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా ఎగ్జామ్ ఈరోజు రేపటిది ఎవరైనా పోస్ట్ పోన్ అయిన వాళ్ళు. సో ఇవి టాపిక్ అనేది. సో పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఓటింగ్లో అయితే కంపల్సరీ పార్టిసిపేషన్ చేసి మీ ఓటింగ్ అయితే ఇవ్వండి. దాన్ని బట్టి మరి ఇన్ఫర్మేషన్ అనేది మనము కట్ ఆఫ్కి సంబంధించి చెప్పుకుందాము. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేస్తూ మన వీడియోస్ షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.